day today. So let's start today's prayer meeting with a word of prayer. So I would like to ask my mom to start today's prayer meeting with a prayer. అందరికీ వందనాలండి. ప్రేర్ చేస్తున్నాము. మహోన్నతుడా, మహాగరుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసైన మా ప్రియ పరలోకపు మా తండ్రి, మీ పాదములకు మరొకసారి ఈ సాయంకాలం క్రీస్తు స్నానం బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నైనా మీరు చేసిన మేలు ఉపకారం బట్టి మీ స్తోత్రాలు. ఈ వారం అంతా మీరు మా కాపుదల భద్రత ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. నైనా ఈ శనివారము నువ్వు నైనా మేమందరము క్రిస్టియన్ ఫెలోషిప్, తెలుగు ఫెలోషిప్గా కూడుకుంటకు మీరు సమకూర్చిన ప్రతి బిడ్డను బట్టి మీ స్తోత్రాలు, సహాసాన్ని బట్టి మీ స్తోత్రాలు, వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. నైనా ఎంతో గొప్ప దేవుడు, ప్రేమ గల దేవుడు, దయగల దేవుడు నైనా ఇశ్రాయేలు పరిశుద్ధ దేవ మీకు స్తోత్రాలు. సర్వ సైన్యాధిపతి యెహోవా దేవ మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అల్పులం, అయోగ్యులము, ఎన్నిక లేని మమ్మల్ని ప్రభా మీ ప్రేమ చేత ప్రేమించి కృపచేత నాయన మమ్మల్ని అందరినీ రక్షించి క్రీస్తు నామంలో మాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ బట్టి మరొకసారి మీ కృతజ్ఞతాస్తుతులతో చెల్లించుకుంటున్నాము తండ్రి. రక్షించిన నాటి నుంచి ఇంతవరకు మా పట్ల మీరు చేసిన ప్రతి మేలు బట్టి మీకు స్తోత్రాలు. ఇక్కడ ఈ దేశంలో ఈ బిడ్డలందరినీ, తెలుగు బిడ్డలను సమకూర్చి ఈ విధంగా సవాసం ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. బిడ్డలు ప్రతి నెల మీ సన్నిధిలో కూడి ఎంతో ఆత్మీయంగా ఎదుటకు మీరు చూపిన ఈ సవాసాన్ని బట్టి కూడా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా ఈ దిన కార్యక్రమాన్ని బట్టి మీ స్తోత్రాలు, వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీ స్తోత్రాలు, రావాల్సిన బిడ్డలు క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. అందరినీ మీ ఆదిని ఉంచుకొని సహాయం చేయమని దేవా పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా మీ నామను మహిమపరుచుకొని మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ నిలబడే మీ దాసుని కూడా మీ వాక్యంతో నైనా మీరు మీ దాసుని మరుగుపరిచి మీ వాక్యాన్ని బయలుపరచమని మా అందరితో మీరు మాట్లాడమని దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు ఆరంభించుకుంటూ ఈ మరొకసారి నాయన ఎక్కడ నా నామం 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానన్న తండ్రి మీ స్తోత్రం. మేమందరం అనేకులంగా ఇక్కడ కూడి ఉంటుండగా మీ సన్నిధి మాతో ఉంచినందుకు, ఈ సన్నిధిలో మీరు ఉన్నందుకు కూడా మరొకసారి చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని అంతటినీ మీ కృపగ్రస్తాలకు అప్పగించుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. So now we'll spend next few minutes in worship. So worship team will lead us into worship time. We'll have a verse before we start the worship. కీర్తనలు 95:1-2. రండి యెహోవాని గూర్చి ఉత్సాహ ధ్వని చేయుదుము, ఆయన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చును, కీర్తనను పాడచ్చు ఆయన పేరిట సంతోషగానము చేయుదుము. Right, other questioner songs, please join us while we sing.
ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఇంతవరకు ఆదుకున్నావు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా స్వస్థపరిచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 నెక్స్ట్ సాంగ్ వచ్చేసి మనకు అందరికి వచ్చింది పరమ జీవము నాకు లేవా. సో అందరూ లైక్ మాతో కూడా పాల్గొనండి. పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా నిరంతరము
నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయమైన ఈ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయమైన ఈ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయలలో పరుండజేయున్, శాంతి జలము చెంత నడిపించును. పచ్చిక బయలలో పరుండజేయున్, శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణము తృప్తిపరచున్, మరణలోయలు నన్ను కాపాడును. అనిశము ప్రాణము తృప్తిపరచున్, మరణలోయలు నన్ను కాపాడును. యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయమైన ఈ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుల్లి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుల్లి కృషించినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయమైన ఈ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. Thank you, worship team, for leading us to the worship time. As usual, next few minutes we're going to spend in time. So, మనము నెక్స్ట్ 10 నిమిషాలు ప్రార్థనలో గడుపుదాము. సో ఏమన్నా ప్రార్థన వినపాలు ఏమైనా ఉంటే కానీ ఇఫ్ యూ కెన్ షేర్, వీ కెన్ ఆల్ ప్రే. అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైం ప్రైజ్ రిపోర్ట్స్. గడిచిన మాసంలో దేవుడు మీ జీవితాల్లో ఏదైనా గొప్ప కార్యము చేసి ఉంటే యూ కుడ్ షేర్ దట్ టెస్టిమనీ, that praise report. You can all
thank God and praise Him. So any prayer requests కానీ praise reports కానీ ఉంటే షేర్ చేసుకుంటే we'll all pray for those. 24th రిపెంట్ చేయండి. ఈ నాదేవి మమ్మల్ని దేవుడు ఇక్కడ క్షేమంగా వచ్చినందుకు కోర్టు వెళ్తున్నాను. ప్రేయర్ చేయండి క్షేమంగా. సో మా ఫ్యామిలీ నుండి ప్రైజ్ అండ్ ప్రైజ్ రిక్వెస్ట్ అండ్ యాజ్ వెల్ as ప్రైజ్ రిపోర్ట్. సో దేవుడు నన్ను క్షేమంగా ఇక్కడ తీసుకొచ్చారు మా పేరెంట్స్ని. గత 4 monthsగా వారికి ఇక్కడ ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. మరి ఇంకా 10 daysలో వాళ్ళు మళ్ళీ బ్యాక్ వెళ్తున్నారు 24th. సో ప్లీజ్ ప్రే ఫర్ దేర్ సేఫ్ ట్రావెల్. సో జానన్న said to pray for him. టుమారో చికాగోలో తను ఏదో ఐ థింక్ కాన్ఫరెన్స్లో సంథింగ్ ఏదో పెద్ద కన్వెన్షన్లో మాట్లాడుతున్నారంట. సో ఈ asked us to pray. So just remember జానన్న for tomorrow's meeting. అలాగే అక్క కిడ్స్ కోసం కూడా ప్రేయర్ చేయమన్నారు. అది ఒక ప్రేయర్ రిక్వెస్ట్. సో జానన్న విల్ బి గోయింగ్ బ్యాక్ టు ఇండియా on 13th. I think 16th, 13th. సో అక్క ఒకటే ఉంటుంది పిల్లలతో. సో pray for అక్క. She needs God's strength and grace to manage kids. Pray for all our jobs, immigration. Yeah, definitely. New rules That's coming it. up every day. సో మనమందరం ఆల్మోస్ట్ అందరం ఇక్కడ ఇమిగ్రేషన్ మీద ఆధారపడి ఉన్నాము. సో ప్రే ఫర్ అదే ఫర్ ఇమిగ్రేషన్ స్టేటస్. మనం రోజు ఒక న్యూస్ వింటున్నాము రిలేటెడ్ టు ఇమిగ్రేషన్. ట్రంప్ మనకు చుక్కలు చూపిస్తున్నాడు. సో జస్ట్ ప్రే ఫర్ గాడ్స్ గైడెన్స్ అండ్ ప్రొటెక్షన్ ఓవర్ నెక్స్ట్ 4 years. So Samuel Jangam, as you all know, last time I think we prayed for his citizenship interview. So he passed the interview and now he's become a US citizen. So he's going to give a party next week. Inka Nathan baptism August 24th in this conference. okay, praise report. Nathan took baptism August 24th. So yeah, praise God for that. Prayer requests and prayer reports. 15th birthday. Josh is turning 8 in 15th now, so just pray for him. And thank God for his protection for last 7 years. And pray for obviously pray for every family in the fellowship. For the family కోసం కూడా pray చేయండి. Just God's protection and guidance. And kids as they are going back to school. It's been a month, but for this physical year, academic year. Okay, so sister will pray for prayer requests, and brother Sam will pray for all the praise reports. So prayer requests వచ్చేసి మా ఫ్యామిలీ నుంచి మా పేరెంట్స్ బ్యాక్ 24th going back to India, so for safe travels. And pray for all our fellowship families. Pray for Jananna for tomorrow's thing, and also Zainaka and kids and every family in the fellowship and kids. Those are the prayer requests. గర్భమున పుట్టిన బిడ్డను కరుణించక తల్లి మరచిన, గర్భమున పుట్టిన బిడ్డను కరుణించక తల్లి మరచిన దాని నీవెన్నడు
పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవంగల రాజా, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, నిత్యవాగు దేవ, నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడ ప్రభువ. మా అందరినీ ప్రభువ ఈ దినాన ప్రభువ కూడుకొని నేను స్థుతించడం ఇచ్చిన గొప్ప దినాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభువ ఎందరో ఈ దినాన్ని చూడలేదు ప్రభువ, గతించిపోయినప్పటికీ తండ్రి మేము ఎంత మాత్రమో అర్హులం కాదు ప్రభువ, కేవలం నీ కృపచేత ప్రభువ మమ్మల్ని ప్రభువ సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభువ ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పావు ప్రభువ. తండ్రి మీరు మా మధ్యలో ఉన్నారని నమ్ముతున్నాం ప్రభువ. ఇదిగో తండ్రి నా ముందున్న రిక్వెస్ట్ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభువ గొప్ప దేవ, మహోన్నతుడ ప్రభువ, మేము అడగక ముందే ప్రభువ మా విన్నపములు మొత్తం ఎరిగి ఉన్న దేవుడు అని నేను నమ్ముచున్నాను ప్రభువ. తండ్రి ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వచ్చిన కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. రాలేని వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. వారి అవసరతలో మీరు తోడుగా ఉండమని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను తండ్రి. ఇదిగో ప్రభువ భరత్ బ్రదర్ వాళ్ళ పేరెంట్స్ ప్రభువ ఈ మంత్ 24న ప్రభువ ఇండియాకి తిరిగి వెళ్ళిచుండగా నీ కృపను తోడుగా ఉంచండి తండ్రి. ఈ రోజులు ప్రభువ వారిని ఆరోగ్యాలతో ప్రభువ మా మధ్యలో ఉంచినందుకు నీకు వేలాది వందనాలు ప్రభువ. అలాగే ప్రభువ జాష్ బర్త్డే గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువ బిడ్డ 8వ సంవత్సరంలోకి వెళ్తుండగా తండ్రి ప్రభువ ఆయనకు కావాల్సిన ఆశీర్వాదాన్ని దయచేయండి. ఇన్ని రోజులు ప్రభువ నీ ఆరోగ్యాలతో ప్రభువ బిడ్డను నీ సన్నిధిలో ప్రభువ ఎదుగుదలను దయచేసినందుకు నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువ. అలాగే తండ్రి మేమందరము ప్రభువ ఇండియా నుండి ఇక్కడికి వచ్చి ప్రభువ జీవించుండగా తండ్రి నీ కృపను మా మీద ఉంచి ప్రభువ మా దినాలను పొడిగిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువ. ఇమిగ్రేషన్ గురించి నేను ప్రార్థిస్తున్నాను ప్రభువ. తండ్రి ప్రతి ఒక్కరికి ప్రభువ ఏది అవసరమో ప్రభువ మీరు దయచేయండి తండ్రి. నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువ. అలాగే తండ్రి బిడ్డలందరినీ ప్రభువ గత సంవత్సరం అంతా నీ కాపుదల్లో ఉంచి ప్రభువ మరొక స్కూల్ ఇయర్ని మీరు పొడిగించిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువ. బిడ్డలకు కావాల్సిన ఆరోగ్యాలను మీరు దయచేయండి. వారి స్టడీస్లో మీరు తోడుగా ఉండండి ప్రభువ. ముందున్న దినాల్లో మీరు కృపను చూపించమని వేడుకొంచున్నాను ప్రభువ. అలాగే తండ్రి యేసయ్య ఇక్కడున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి పేరు పేరున. అలాగే ప్రభు రాని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా ప్రభు అనారోగ్యంతో ప్రభు బాధపడుతుంటే వారిని మీరే స్వస్థపరచండి ప్రభు. ప్రభు ప్రతిదీ ఎరిగి ఉన్న దేవుడు అని నమ్ముచున్నాను ప్రభు. తండ్రి నేను పాపిని పనికిరాని ప్రభు నాకు ఇచ్చిన ఈ ప్రభు ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ ప్రతి అవసరతలో ప్రభు మీరు కృప చూపించమని మమ్మల్ని దీవించి ప్రభు ఈ మీటింగ్ అంతట్లో నీ కృపను తోడుగా ఉంచమని వేడుకుంటున్నాను. అలాగే తండ్రి బ్రదర్ జాన్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. బ్రదర్ రేపు కాన్ఫరెన్స్లో మాట్లాడుతుండగా మీ కృపను తోడుగా ఉంచండి ప్రభు. సిస్టర్ని వదిలి ఇండియా వెళ్ళిస్తుండగా ప్రభు అక్కకు మరియు వాళ్ళ పిల్లలకు మీరు సేఫ్టీని అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభు ప్రతి ఒక్కరిని పేరు పేరున ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను దీవించండి. రాలేకపోయిన వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఇంకా రానయ్యున్న వారిని ప్రభు నీ కృపలో క్షేమంగా తీసుకురమ్మని ఈ చిన్ని ప్రార్థన చేసే పరిశుద్ధ పాదములు పట్టుకొని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మీరు మాకు ఈ అవకాశం దయచేసినందుకు ప్రతి నెల మేము అందరం కలిసి కూర్చొని మిమ్మల్ని స్థుతించుకుని ప్రార్థించుకునే అవకాశం మాకు దయచేసినందుకు ఎంతోమంది అవకాశం కొరకు వేచి ఉండగా మీరు మాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు మీకు స్తోత్రమైన చాలా ఎంతోమంది కూడుకోవడానికి కూడా అవకాశం లేని సిచ్యువేషన్స్లోని నాకు ప్రతి నెల మీరు ఇచ్చే అవకాశం గురించి మేము వేలాది వందనాలు చెల్లిస్తాం తండ్రి. అలాగే ప్రభు మా సంఘంలో చాలామంది ప్రేజ్ రిపోర్ట్స్ ఉండగా ఇవాళ వచ్చిన వారిలోని ప్రేజ్ రిపోర్ట్స్ గురించి మేము ముందు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చినాము. చేసిగా మొదటిగా వాళ్ళ పేరెంట్స్ని లాస్ట్ 4 months మీరు మంచి హెల్త్తో కాపాడి వారు క్షేమంగా ఇక్కడికి తెచ్చి వాళ్ళ హెల్త్ మీకు సహాయం చేసినందుకు మీకే వేలాది వందనాలు అయ్యా. అలాగే ముఖ్యంగా జాష్ గురించి కూడా గత 7 సంవత్సరాలు మీరు జాష్తో ఉండి తన హెల్త్ విషయంలో ప్రతి విషయంలోని మీరు ప్రొటెక్ట్ చేసినందుకు మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభా మీ ఇతనికి దయచేసిన బాప్టిజం గురించి మేము సంతోషించుతున్నాము. అలాగే
నాకు ఇచ్చిన సిటిజన్షిప్ టెస్ట్ పాస్ అయ్యేలాగా చేసినందుకు, అలాగే సిటిజన్షిప్ ఇచ్చినందుకు మీకే స్థితిలో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మా అందరికీ మంచి హెల్ప్ని దయచేసి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అన్నింటిలోనే కూడా మీరు మమ్మల్ని కాపాడి మా అందరినీ క్షేమంగా ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి మిమ్మల్ని సూచించుకునే భాగ్యం కలిగజేసినందుకు మీకే స్తోత్రాలు వందనాలయ్యా. అలాగే ప్రభావ మీరు క్షేమంగా ఇక్కడికి తీసుకొచ్చి అతని కాన్ఫరెన్స్లో మీరు సహాయం చేసినందుకు మీకే వందనాలయ్యా. ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తునామమున నడుచుచున్నాను తండ్రి, ఆమేన్. Before we sing this song, I want everyone to, we can stand up and prepare our hearts for the Lord. So, as we're singing this song, we're going to pray to God has done so many things in our lives, like, each and a single thing, but we don't recognize that, right? Like, from a small thing, right, office can lead out, from our health issues, right? God has helped in every way. So, let's be joyful and thankful to God, and let's sing this song. మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును, దేవా నీకేమి అర్పింతును. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును, దేవా నీకేమి అర్పింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులివే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును, దేవా నీకేమి అర్పింతును. చెప్పడానికి పాట కృప చేతనలో
నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. నాకిక ఆశలు లేవనుకోగా, నా ఆశ నీవైతివే. ఆశలు తీర్చితివే, నలుదిశలు నన్ను భయమావరింప, నా పక్షమందుంటివే. నాకభయమిచ్చితివే, నాకిక ఆశలు లేవనుకోగా, నా ఆశ నీవైతివే. ఆశలు తీర్చితివే, నలుదిశల నన్ను భయమావరింప, నా పక్షమందుంటివే. నాకభయమిచ్చితివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులివే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులివే. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహాగణుడమైన మా ప్రియపరలోకపు దేవ, మీ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. నిన్న నిరంతరము తండ్రి ఏకరీతిగా మీ సజీవమైన హస్తాల చాటున తండ్రి, మీరు నన్ను మమ్మల్ని అందరినీ నైనా సజీవుల సంఖ్యలో ఉంచినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి నైనా ఈ సాయంకాల సమయం ముందు నైనా మీ పాదల చెంతకు మేము వస్తూ ఉండగానైనా, మాకంటే ముందుగానైనా మా స్తుతుల పైన మీరు ఆసీనులైనందుకు మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నైనా. ఇదిగో తండ్రి నైనా పాటల ద్వారా మీరే మహిమ పొందినందుకు మీకే వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి నైనా నీ బిడ్డల యొక్క సాక్ష్యాలను బట్టి నైనా మరొకసారి తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నైనా మీరు చేసిన మేళ్లను బట్టి నైనా, మీరు చూపిన కృపను బట్టి నైనా మరొకసారి తండ్రి నైనా మీకు నైనా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి నీ కుమారుడు నిలబడినైనా నైనా మా వాక్యాన్ని నైనా బోధించుచుండగా తండ్రి నైనా మీ ఆత్మాభిషేకాన్ని తండ్రి నీ కుమారుడు నడునెత్తు మొదలుకొని అరికాల వరకు నైనా మీరే ప్రోక్షించిన తండ్రి, మీరు ఏమైతే మాతో మాట్లాడని ఉద్దేశించారో తండ్రి నైనా మీ వాక్యంతో మాతో మాట్లాడమని, నన్ను మమ్మల్ని తండ్రి నైనా మీ మాట చేత సరిచేయమని నైనా మీ మాటకు లోబడేవారుగా తండ్రి నైనా మమ్మల్ని అందరినీ తండ్రి నైనా వాక్యము కొరకైన ఆకలిని ప్రభువా మా అందరిలోనైనా మీరే దయచేయమని
వాక్యం అంతటిలో ప్రభా నైనా మీరు మాత్రమే ఉండి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఘనత మహిమ మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సో మన మధ్య తండ్రి గారు వెల్ముపల్లి గారు ఉన్నారు. సో మీకు అందరికీ పరిచయమే, కొత్త ఏం కాదు ఫెలోషిప్కి. అండ్ సో బిఫోర్ హీ గోస్ బ్యాక్ టు ఇండియా, ఈవెన్ జాన్ అన్న సజెస్టెడ్ దట్ తను టెస్ట్ మనీ షేర్ చేసుకుంటే బాగుంటుంది అనేసి. ఇట్ విల్ బి ఎంకరేజింగ్ టు ఆల్ ఆఫ్ అస్. సో తను ఎలా ప్రభులోకి నడిపింపబడ్డాడో ఈస్ గోయింగ్ టు షేర్ లిటిల్ బిట్ అబౌట్ how God led him to the Christ, and also దాని తర్వాత వాక్య భాగాన్ని కూడా పంచుకుంటారు. Praise the Lord. Glory to God. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామమున శుభములు వందనాలు తెలుపుకుంటున్నాను. ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామ సంకీర్తనం చేయుటకు దేవుడు మనకు అనుగ్రహించిన కృప కొరకే దేవునికి స్తోత్రం. మరొక తరుణము మీ మధ్యలో దేవుని వాక్యాన్ని పంచుకునే భాగ్యము ధన్యత దేవుడు నాకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి కార్యనిర్వాహకులకందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మంచిదండి, మేము మే నెలలో వచ్చాము. 4 months స్టే కొరకు వచ్చాము. చాలా దేవుడు చక్కని సమయం ఇచ్చాడు. ముఖ్యంగా ఆత్మీయంగా మాకు చాలా సంతృప్తి మాకు కలిగింది. కారణం ఏమిటంటే మేము వెళ్ళే లైఫ్ స్ట్రీమ్ చర్చిలో వాడబడ్డాము. అలాగే తెలుగు ఫెలోషిప్ ఇక్కడికి వస్తే మరి మన సొంత రాష్ట్రంలో ఉన్నట్లే లెక్క. అంత మంచి ఫీలింగ్ ఏర్పడుతుంది. నిజానికి ఇలాంటి వాతావరణం మనకు అవసరం. కారణం ఏమిటంటే మీరు ఎంతో దూరదేశంలో ఉన్నారు కాబట్టి మీరు ఈ విధంగా కలుసుకొని ఒకరికొకరు ఆదరించడం, ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడం అనేది చాలా అవసరం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, తెలుగు ఫెలోషిప్ అంటే నేషనల్లీ క్రిస్టియన్ ఫెలోషిప్ నేను ప్రారంభం నుంచి కూడా ఉన్నానండి. ఆల్మోస్ట్ అంటే ఒకవేళ అంతకుముందు కొద్ది సమయంలో కొద్ది సమయం ముందు ప్రారంభించవచ్చు. కానీ ఇప్పుడు నడుస్తున్నట్లుగా అంటే ఇప్పుడు ఫాలో అవుతున్నట్లుగా ఇంతకుముందు ఇంత సంతృప్తికరంగా లేదు. ఎందుకంటే పాటలు, మంచి పాటలు, అందరికీ తెలిసిన పాటలు చాలా చక్కగా మరి పాడి వినిపిస్తున్నారు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో లేదా సంయుక్త 2 తెలుగు రాష్ట్రాల్లో మన సొంత సంఘంలో ఉన్నట్లుగానే ఫీల్ అవుతున్నాను. పాటల ద్వారా దేవుని కనపరచడం. తర్వాత చూస్తే చక్కని ప్రార్థన మరి ఆరాధన ఇక్కడ కనపడుతున్నాయి. ముఖ్యంగా నా భార్యకు 100% సాటిస్ఫాక్షన్. ఎందుకంటే చర్చికి వెళ్తే అక్కడ ఇంగ్లీష్లో అంత బోధ ఉంటుంది. రెండవది సాంగ్స్ కూడా మనం పాడే పాటలు కాదవి. అదేదో మొత్తం మీద తెలుగు పాటలే పాడతారు ఒక పాట, కానీ అది మనం పాడే పాటలు కాదు. ఇక్కడ మనం బాగా ఫెమిలియర్ అయ్యే సాంగ్స్ అన్నమాట. ఆ పాటలు పాడితే ఎంతో సంతృప్తి ఉంటుంది. మంచిది. నాకు ఇప్పుడు పెద్ద పరీక్ష పెట్టారు. నేను ఒక మంచి మెసేజ్ మీకు వినిపించాలని. ఎందుకంటే ఇది చాలా భాగ్యం. మీకు అందరికీ ఒక మంచి మెసేజ్ వినిపించాలని చెప్పేసి నేను ఎంతో ప్రిపేర్ అయ్యి వచ్చాను. మరి భరత్ వచ్చి నీ టెస్ట్ మనీ కూడా కొద్దిగా షేర్ చేసుకున్నాడు.
అంత సులభం కాదు నా టెస్ట్ మనీ షేర్ చేసుకోవడం. ఎందుకంటే టెస్ట్ మనీనే నేను 1 అవర్ చెప్పగలను, వన్ అవర్ పైన. ఎందుకంటే నా టెస్ట్ మనీ అనేది ఎందుకు నేను అంత ప్రాముఖ్యత ఇస్తానంటే, యేసు ప్రభువును నేను నమ్మినాను అని కాదు, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. యేసు ప్రభువును ఎందుకు నమ్మాలి, వై షుడ్ వి బిలీవ్ జీసస్ క్రైస్ట్, దాన్ని అంశాల వారీగా నేను నా సాక్ష్యంలో చెప్తాను. విన్నవారికి ఎట్లా ఉంటుందంటే, ఒక అతను విష్ణు రెడ్డి అని చెప్పేసి విజయవాడ ఆర్టిస్ట్లో పనిచేస్తాడు. నేను ఒక చోట సాక్ష్యం చెప్తుంటే ఆయన నా వెంబడి పడ్డాడు, సార్ ఈ విధంగా ఎవరు కన్విన్సింగ్గా నాకు చెప్పలేదు సార్ అని చెప్పేసి. తర్వాత నన్ను గుంటూరుకు వచ్చి గుంటూరులో ట్రైన్ ఎక్కించాడు, తనే స్వయంగా వచ్చి ఆయన వెహికల్లో. అంటే ఈ విధంగా అంటే వాళ్ళకి ఏమిటి అంటే ఒక సంతృప్తి, అదనమాట. ఇప్పుడు జనరల్గా టెస్ట్ మనీస్ ఎలా ఉంటాయంటే, మేము ప్రభువుని నమ్మినాము అన్నది చెప్తూ ఉంటారు. కానీ ప్రభువుని ఎందుకు నమ్మాలి, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. వై షుడ్ వి బిలీవ్ జీసస్ క్రైస్ట్ అలోన్, ఆయనను మాత్రమే ఎందుకు నమ్మాలి, వై నాట్ అదర్స్. కాబట్టి నా సాక్ష్యంలో కొంత ఆ విధమైన భాగాలు ఉంటాయి. కాబట్టి మరి నేను ఏదో నమ్మినాను అని చెప్పడం కాదు, కానీ ఎందుకు నమ్మాను అనే దాని మీదనే నేను ఎక్కువగా ధ్యాస ఉంచుతాను. నా పేరు వేణుగోపాలరెడ్డి. మా స్వస్థలము కర్నూలు జిల్లా నంద్యాల తాలూకా మద్దూరు గ్రామం. నేను ఒక మధ్య తరహా హిందూ కుటుంబంలో జన్మించాను. నా తల్లిదండ్రులకు ఒకగానొక కుమారుణ్ణి. వారు ఇచ్చిన అలసత్వాన్ని బట్టి నా చిన్నతనంలో నేను అల్లరిగా జీవించాను, చాలా అల్లరి. ఇప్పుడు మా జాస్ చూస్తుంటే వాడు చేసే అల్లరి కంటే ఎక్కువ అల్లరి మా పల్లెటూరులో చేసేవాడిని. తర్వాత ఇంకా పోతే మరి నేను నా చిన్నతనంలో హై స్కూల్లో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు నాకు ఒక క్రైస్తవ ఉపాధ్యాయుడు ఉండేవాడు. ఆయన పేరు ఆశీర్వాదరావు. ఆయనతో కలిసి మేమిద్దరం, నాకు సంగీతం అంటే ఎక్కువ మక్కువ, అందుకొరకు ఆయనతో కలిపి, ఆయన హార్మోనిస్టు, తబలిస్టు, తర్వాత బుల్బుల్ తారా ఇలాంటి వాయిద్యాలు వాయిస్తాడు. ఇద్దరం ఆయనతో కలిసి నేను మా క్రైస్తవుల గుడిలోనికి వెళ్ళేవాడిని, ఆయన పక్కన కూర్చునేవాడిని. ఎందుకంటే మాకు హై స్కూల్లో టీచర్ కాబట్టి. ఈ సంగీత సాధనలో మరి క్రీస్తుని గురించి విన్నాను, కానీ ఆ చిన్నతనంలో నాకు కలిగిన అభిప్రాయం ఏమిటి అంటే, యేసుక్రీస్తు క్రైస్తవుల దేవుడు, ఆయనతో మాకు పని లేదు, మాకు 33,000 కోట్ల మంది దేవతలు ఉన్నారు, కాబట్టి ఆయనతో నాకు అవసరం లేదు అని చెప్పేసి అనుకున్నాను. ఆ విధంగా మరి చిన్నతనంలో, బాల్యకాలంలో క్రీస్తుని గురించిన అవగాహన అంత మాత్రమే. తర్వాత ఏం జరిగింది అంటే, నేను మరి అగ్రికల్చర్ బిఎస్సిలో చేరాను. అగ్రికల్చర్ బిఎస్సి తిరుపతిలో. అంతకుముందు తిరుపతి వెంకటేశ్వర స్వామిని గురించి చెబుతూ ఉంటే, కథలుగా చెబుతుంటే ఆయన మీద భక్తి భావం పెరిగిపోయింది. మరి అది కలియుగ వైకుంఠమని, అక్కడ నిత్య కళ్యాణము పచ్చతోరణమని, మరి అక్కడ ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ పాపం చేస్తే ఏ కడుపు నొప్పో కాలు నొప్పి వస్తుందని, వెంటనే ఆ పాప క్షమాపణ పొందాలని, ఇలాంటి ఎన్నో స్టోరీస్ చెప్తూ ఉంటే ఆ దేవుని మీద భక్తి భావం పెరిగిపోయింది. నేను అగ్రికల్చర్ బిఎస్లో చేరిన తర్వాత మరి నా స్నేహితులతో కలిసి తిరుమలకు వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి వెళ్ళాను. నాకు మొదటి నుంచి కూడా నాకు ఒక భావం ఏమిటి అంటే, మెథడ్ ఇన్ మ్యాడ్నెస్. అంటే మనము నమ్మే ప్రతి దాంట్లో కూడా దేర్ ఈజ్ సమ్ రీజన్. కాబట్టి రీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. గుడ్డిగా నమ్మడం కాదు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? కాబట్టి మనము ఏదైనా సరే, నేను ఒక అన్వేషణ సిస్టంలో నేను వెళ్ళాను. ఏమిటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాధాన్యత, ఈయన ఎందుకు ఇంతమందిని ఆకర్షిస్తున్నాడు అని చెప్పేసి, ఈయనలో విశేషం ఏమిటి అని చెప్పేసి నేను ఒక తృష్ణతో వెళ్ళాను. వెళ్తే అక్కడ మంగళవాడు మొదలుకొని ప్రధాన పూజారి వరకు దేవుడి పేరు చెప్పి దోపిడీ చేసే మనుష్యులు,
మనస్తత్వాలు ఎదురయ్యాయి. కాబట్టి అంత కూడా తిరుపతి అంటే అర్థం ఏంటంటే రూపాయి తీ అంటే మరి అందరూ కూడా బాగా డబ్బు కూడబెట్టుకొని వస్తారు తిరుపతి యాత్ర కొరకు అని చెప్పి. కాబట్టి అక్కడంతా కూడా ఎంత అంటే మేము తిరుపతిలో ఉన్నాం కాబట్టి తిరుపతిని గురించి మాకు బాగా తెలుసు. కాబట్టి ప్రతిదీ కూడా వారు మరి డబ్బుతో ముడి పెడతారన్నమాట. కాబట్టి అంత మరి కమర్షియల్గా మరి తిరుపతి తిరుమల ఉంటున్నాయి. సరే, మంచిది. అలాంటి సందర్భంలో నేను గర్భగుడిలో నుంచి బయటకు వస్తుంటే నేను ఒక దేవుని చూచాను, నా జన్మ తరించింది, నా జీవితం పావనమైంది అన్న తృప్తి కానీ ఆనందం కానీ నాకు కలగలేదు. కాగా నేను అక్కడ ఎదుర్కొన్న చేదైన సంఘటనలు మరి అంటే కోనేట్లో నేను అక్కడ తల్లినాలు సమర్పించిన తర్వాత కోనేట్లో మునుగుతున్న సందర్భంలో అన్నిట్లలో కూడా నాకు ఒక బిట్టర్ ఎక్స్పీరియన్స్ నేను ఫేస్ చేశాను. ఎందుకంటే ఇది ఎప్పుడు వస్తుంది మీకు ఈ భావన అంటే ఒక అన్వేషణతో ఆలోచించినప్పుడు వస్తుంది. అలా కాకుండా గుడ్డి భక్తితో చేస్తే మరి పెద్ద వ్యత్యాసం ఏముండదు. కాబట్టి ఆ విధంగా నేను మరి అసంతృప్తితో తిరిగి వచ్చాను. నేను మరి బిఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న సందర్భంలో 4 సంవత్సరాలు మరి విజ్ఞాన యాత్రలు ఉంటాయి మాకు. విజ్ఞాన యాత్రలు అంటే ఎడ్యుకేషనల్ టూర్స్ అంటారు. ఈ విజ్ఞాన యాత్రల సందర్భంగా కన్యాకుమారి మొదలుకొని కాశీ వరకు భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలన్నీ దర్శించాను. మరి అలహాబాదు త్రివేణి సంగమంలో నేను స్నానం ఆచరించాను. గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసే సంగమం అన్న ప్రదేశంలో. కాబట్టి కాశీలో గంగా నదిలో 3 రోజులు ముప్పుడులో స్నానం చేశాను. ఏ క్షేత్రాన్ని దర్శించినా, ఏ తీర్థంలో స్నానమాచరించినా నాకు పాప క్షమాపణ కలిగిందనే నిర్ధారణ దొరకలేదు. కారణం ఏమిటి అంటే ఎక్కడ చూసినా అమాయకమైన భక్తులను మోసం చేస్తున్నట్లు, దోపిడీ చేస్తున్నట్లు నాకు కనబడింది. ఎక్స్ప్లాయిటేషన్. మన ఇండియాలో దేవుని పేరు చెప్పి ఎవరినైనా సులభంగా బోల్తా కొట్టించవచ్చు. కాబట్టి ఆ విధంగా వారు ఏం చేస్తున్నారంటే వీళ్ళను ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. నిరాశతో, నిస్పృహతో నేను తిరిగి వచ్చాను. అగ్రికల్చర్ బిఎస్సీ అయిపోయింది. మరి నా దగ్గర నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అంటే అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్గా చేరాను. నేను డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు నా దగ్గర 12 మంది సబ్ అసిస్టెంట్స్ ఉండేవాళ్ళు. అంటే మన యేసు ప్రభు గారికి 12 మంది శిష్యులు ఉన్నట్టు నాకు కూడా 12 మంది సబ్ అసిస్టెంట్స్ నా కింద పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఒకడు, ఆయన పేరు సుబ్బారాయుడు, ఆయన కూడా హిందూ కన్వర్ట్. ఆయన మరి నేను ఆయన సంబంధించిన గ్రామాలకు క్యాంప్ వెళ్ళేటప్పుడు ఈశ్వరుని గురించి ఇంట్రడ్యూస్ చేశాడు. ఆయన అలవాటు అది. కాబట్టి ఈశ్వరుని గురించి చెప్పాడు. చెప్తే నేను అన్నాను, బాబు, నా చిన్నతనం నుంచి క్రైస్తవులను చూస్తూనే ఉన్నాను. నేను హిందూ దేవుళ్ళతో విసిగి వేసారిపోయాను. నాకు మళ్ళీ కొత్త దేవుణ్ణి ఎందుకు పరిచయం చేస్తావు? వాళ్ళలో ప్రత్యేకత ఏమీ లేదు అని చెప్పేసి నేను కొట్టి పారివేశాను. అయితే ఆయన ఒక మాట అన్నాడు, సార్ ఆ మాట అనొద్దండి, నేను మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆయనలో మీకు ఏదైనా లోటు కానీ లోపం కానీ ఉంటే మీరు చెప్పండి, నేను నా పంథా వదిలిపెట్టి మీ పంథాకు వచ్చేస్తానన్నాడు. నాకు అనిపించింది యేసుప్రభుని గురించి చెప్పాడు. అంటే యేసుప్రభు ఎవరు, ఆయన ఈ లోకంలోనికి ఎప్పుడు వచ్చాడు, ఆయన ఈ లోకంలో ఎలా జన్మించాడు, తాను ఎన్ని సంవత్సరాలు జీవించాడు, తాను జీవించినంత కాలము ఏ విధమైన జీవితం జీవించాడు, ఈ విధంగా అన్ని విషయాలు చెబుతూ నన్ను మొట్టమొదట ఒక క్రైస్తవుల గుడిలోనికి తీసుకొని వెళ్ళాడు. నంద్యాలలో శ్యామనగర్లో బేతేలు మందిరం అని చెప్పేసి హెబ్రోన్ సంఘానికి సంబంధించినది, భక్త సింగారి సంఘము. అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణము నన్ను ఆకట్టుకుంది. తెల్లని గోడల మీద దేవుని వాక్యాలు, ఆ వాక్యాలు చదువుతూ ఉంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనే ఒక అనుభూతిని పొందగలిగాను. ఎందుకంటే ఆ వాక్యాలలో జీవం ఉంది. కాబట్టి ఆ జీవంతో నిండిన ఆ వాక్యాలు చదువుతూ ఉంటే
నాలో ఒక ప్రేరణ కలిగిందన్నమాట. తర్వాత యేసుప్రభు నమ్మిన వాళ్ళందరూ కూడా రావడము, మోకరిల్లి ప్రార్థన చేయడము, పాటలు పాడి దేవుని నామాన్ని కనపరచడము. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే, ప్రాముఖ్యమైనది నేను అబ్జర్వ్ చేసినది బోధ, ప్రీచింగ్. మీరు ఎంత మంచి హిందూ టెంపుల్కి వెళ్ళండి, ఎంతసేపు ఉన్న గంట కొట్టడము, లేపాలు వేసుకోవడము, కాయ కర్పూరం అర్పించడము, మరి ఆ యొక్క డబ్బాలో డబ్బులు వేయడము, ఇంతకంటే ఏమి ఉండదు. కాబట్టి ఇక్కడ ఒక బోధ ఉంది. ఏమిటి ఆ బోధ? మనం ఎవరము, మనము ఈ లోకంలోనికి ఏ విధంగా వచ్చాము, ఈ లోకంలో ఏ విధంగా మనం జీవిస్తున్నాం. మనము మరి జన్మతా పాపులము, అలాగే మనము కర్మతా పాపులము. ఈ విధంగా మనం జీవిస్తుండగా మన పర్యవసానం ఏమిటి అని చెప్పేసి మరి ఒక చక్కని బోధ. ఇది ఏదో రాజుల చరిత్ర కాదు, పరిశుద్ధ బైబిల్ గ్రంథము రాజుల చరిత్ర కాదండి. ఇది కేవలము మన చరిత్ర. నీ చరిత్ర ఉంది, నా చరిత్ర ఉంది. కాబట్టి మరి ఇక్కడ మనం గమనించినప్పుడు మూల పురుషుడు ఆదాము హవ్వలు వారు చేసిన అతిక్రమ పాపమును బట్టి వారు దేవుని సన్నిధిలో నుండి గెంటి వేయబడ్డారు. పాపం అక్కడ మొట్టమొదట ప్రారంభమైంది. కాబట్టి ఆదాము సంతతి వారము మనమంతా, నల్లవాళ్ళమైనా తెల్లవాళ్ళమైనా, అమెరికా వాళ్ళైనా, భారతదేశస్తులైనా, ఏ దేశస్తులైనా, ఏ జాతి వారైనా, ఏ కులస్తులైనా, ఏ మతస్థులైనా. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఆ సంగతి మరి మనకు జన్మ పాపంలో పుడుతున్నాము, కర్మ పాపాన్ని పడుకొడుతున్నాము. జన్మ పాపము, కర్మ పాపము ఈ రెండు ఉన్నాయి. హిందువులు కూడా అదే నమ్ముతున్నారు. మరి వేదాలలో కూడా మరి జన్మ పాపాన్ని గురించి చెప్పబడింది. పాపోహం పాపకర్మణ పాపాత్మ పాప సంభవ త్రాహిమాం దేవా శరణాగత వత్సల అని చెప్పేసి జన్మ పాపాన్ని గురించి చెప్పబడింది. అలాగే కర్మ పాపాన్ని గురించి కూడా చెప్పబడింది. మరి ఈ విధంగా మరి వాళ్ళు సైతము అంటే సదాచార సద్బ్రాహ్మణులు, వాళ్ళకు తెలుసండి, దే నో ఎవ్రీథింగ్. వాళ్ళు సంధ్యావందనములో ఇవన్నీ కూడా వల్లిస్తూ ఉంటారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే బ్రాహ్మణులు ఎంత విచక్షత చూపే వాళ్ళంటే, వాళ్ళు జంధ్యమ వేసుకుంటారు, దాన్ని జంధ్యోపవీతం అంటారు. అంటే దాన్ని వాళ్ళు ఏమంటారంటే రెండవ జన్మ అంట, సెకండ్ బర్త్. అంటే వాళ్ళు ఆ అది వేసిన తర్వాత, జంధ్యం వేసుకున్న తర్వాత వాళ్ళు సెకండ్ లైఫ్ ఉన్నట్లుగా వాళ్ళు ఆ విధంగా ఏం చేస్తున్నారు, ఒక పరిణితి పొందినట్లుగా మనం చూస్తున్నాం. అంటే వాళ్ళు ఆ విధంగా. కానీ మిగతా వాళ్ళకి అది వర్తించదు. కేవలము మరి వాళ్ళకు మాత్రమే, మరి బ్రాహ్మణులు, వైశ్యులు ఇలాంటి వాళ్ళకు, అగ్రజాతి వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. అంటే మిగతా జాతి వాళ్ళందరూ కూడా, వాళ్ళందరికీ కూడా అది అవసరం లేదు. అంత ఆ విధంగా విచక్షత చూపినట్లుగా చూస్తాం. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు. కాబట్టి ఇక్కడ బార్న్ అగైన్ ఎక్స్పీరియన్స్, బిఏ డిగ్రీ ఇక్కడ మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర ఆయన నమ్మినప్పుడు మనకు దొరుకుతుంది అన్నమాట. ఈ సంగతి నేను క్రమంగా మరి నంద్యాలలో మందిరానికి వెళ్తూ వచ్చాను. మరి కొన్ని సంగతులు తెలుసుకుంటూ వచ్చాను. మరి తర్వాత డిసెంబర్ నెల మరి 77వ సంవత్సరంలో డిసెంబర్ నెలలో మరి పెద్ద ఉప్పెన వచ్చిందండి, దివిసీమ ఉప్పెన. ఆ దివిసీమ ఉప్పెనలో మొత్తము మరి దివిసీమ అంతా కూడా కొట్టుకొని పోయింది. అంటే 4 వెదర్లు హైట్లో సముద్రము పొంగి పోర్లింది. అది మీకు తెలియదు కానీ మా తరం వారికి తెలిసి ఉంటుంది. కాబట్టి అక్కడ నేను మరి రిలీఫ్ వర్క్స్ కోసం వెళ్ళాను గవర్నమెంట్ తరఫున. అంటే ఆ ప్రజలకు హెల్ప్ చేద్దామని చెప్పి రిలీఫ్ యాక్టివిటీస్. అప్పుడు మా ఇంట్లో దొంగతనం జరిగింది. అంటే నా భార్య మెడలో గొలుసు దొంగలు ఇంట్లో వచ్చి తీసుకొని పోయారు. సో అటువంటి సందర్భంలో
మరి ఈ రమణారావు గారు అని చెప్పేసి ఒక బ్రాహ్మణుడు యేసుప్రభు నమ్మిన వ్యక్తి. ఆయన నంద్యాలకు వచ్చాడు వాచ్ నైట్ సర్వీస్ నిమిత్తం. ఆయన వచ్చినప్పుడు నేను మరి ఈ అకుల అంటే సుబ్బరాయుడు అన్న వ్యక్తి నన్ను ఆయన దగ్గర తీసుకొని వెళ్ళి మరి ఆయనతో పరిచయం చేశాడు. ఆయన చెప్పాడు, బాబు నేను భయంకరమైన అంటే ఆయన అసలు పూజారి, దేవాలయంలో పూజారి అయినా నేను కూడా ఎదుటి వాళ్లకు మరి నీతులు చెప్పేవాడిని, నేను పాపంలో జీవించేవాడిని, మరి అలాంటి నాకు మరి నిష్కృతి లేదని చెప్పేసి ఆత్మహత్య చేసుకోవాలని కూడా నేను ప్రయత్నం చేశాను. అటువంటి సందర్భంలో దేవుని యొక్క కరపత్రము మరి సువార్త చెప్పే వాళ్ళు ఇచ్చారు. దాన్ని చదివిన తర్వాత నా పాపాలకు పరిహారం ఉందని చెప్పేసి నేను తెలుసుకొని యేసు ప్రభువును నేను అంగీకరించాను అని చెప్పేసి అంటున్నాడు. అన్న తర్వాత 13/6/78 గొప్ప దైవజనుడు భక్త సింగ్ గారు, ఆయన సిక్కు మతస్థుడు. సిక్కులు అన్యమత సహనము కలిగిన వారు కాదు, వారు మా జాతి గొప్పది. మీకు తెలుసో లేదో, ఇండియన్ ఆర్మీలో దాదాపు 50% సిక్కులే ఉంటారు. అంటే దేశభక్తిలో కూడా వాళ్ళు మిన్నైన వాళ్ళే, అందులో అనుమానం ఏమక్కర్లేదు. అంతటి జాతి అహంకారం కలిగిన వాళ్ళు, అంటే మా జాతే గొప్పది, మేమే దేశభక్తులము అన్న ఆ యొక్క మరి జాతిలో నుంచి దేవుడు భక్త సింగ్ గారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కెనడాలో అగ్రికల్చర్ ఇంజనీర్ చదువుతున్నప్పుడు మరి అక్కడ దేవుడు ఆయనకు దర్శనం అనుగ్రహించాడు. మరి అక్కడ యేసు ప్రభువును మరి సొంత రక్షకునిగా అంగీకరించాడు. అంతకుముందు ఆయన ఒక క్రిస్టియన్ స్కూల్లో పంజాబ్లో చదివినప్పుడు ఆయనకు మంచి మార్కులు వస్తే బైబిల్ గ్రంథాన్ని బహుకరించాడు. అయితే ఆయన ఏం చేశాడంటే బైబిల్ను చించి వేసి ఆ లెదర్ బైండర్ మాత్రం మిగిలించుకున్నాడు. అటువంటి క్రైస్తవ మత ద్వేషి భక్త సింగ్ గారు ఆయన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన పెద్ద షావుకారి, అంటే సిక్కులు చాలా మటుకు వెల్-టు-డూ పర్సన్సే ఉంటారు. ఆయన మరి ఇంగ్లాండ్ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్లో వాళ్ళ ఫాదర్ వెళ్ళి ఇంటికి ఆహ్వానిస్తే ఇంటికి రానని చెప్పాడు. ఏమిటంటే ఒక కండిషన్ పెట్టాడు వాళ్ళ నాన్న, ఒరే నువ్వు యేసుప్రభువు నమ్మినావు, కానీ నీవు రహస్యంగా ఉండు, నువ్వు ఇంట్లోనే ప్రార్థన చేసుకో, ఇంట్లోనే బైబిల్ చదువు అని చెప్పేసి కండిషన్ పెడితే ఆయన ఒకటే అన్నాడు, నేను నమ్మిన నా దేవుడు నిజమైన దేవుడు, ఆయన లోకరక్షకుడు, ఆయనను గురించి నేను మౌనంగా ఉండలేను, ఆయనను ప్రకటిస్తాను అని చెప్పేసి ఆయన చెప్తే అలాంటి సందర్భంలో మరి ఆయన నేను మీ ఇంటికి రాను అని చెప్పేసి తన ఆస్తిపాస్తులన్నింటినీ వదిలిపెట్టి ఆయన ఒంటరిగా దేవుని సేవకు వచ్చేశాడు. అది జరిగిన సంగతి. అటువంటి గొప్ప దైవజనుడు నంద్యాలకు వచ్చినప్పుడు ఆ మీటింగ్కు నేను హాజరయ్యాను. ఆయన సాక్ష్యాన్ని విన్నాను, ఆయన వర్తమానాన్ని విన్నాను. మరి మనుషులకు 2 రకాలైన పాపాలు ఉన్నాయి. ఒకటేమో జన్మ పాపము, రెండవదేమో కర్మ పాపము. అంటే ఒక స్త్రీ ఒక పురుషుడు సంయోగించిన ద్వారా ఏర్పడినది జన్మ పాపం. అందుకనికే దావీదు భక్తుడు అంటాడు, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను అని చెప్పేసి. అలాగే మరి హిందువులు కూడా జన్మ పాపాన్ని గురించి వాళ్ళు కూడా నమ్ముతారు. అలాగే కర్మ పాపం అంటే బై డీడ్స్ మనము లోకంలో జీవిస్తున్నప్పుడు కొందరు వ్యవసాయం చేస్తున్నారు, కొందరు ఉద్యోగం చేస్తున్నారు, కొందరు వ్యాపారం చేస్తున్నారు, కొందరు కార్మికులుగా పనిచేస్తున్నారు. ఎవరు ఎన్ని విధాలుగా చేసినప్పటికీ మరి మనుషులు ఏం చేస్తున్నారు చెప్పండి? మాటల ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా, చూపుల ద్వారా, చేతుల ద్వారా పాపాన్ని ఒడిగడుతున్నారు. నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా పాపము పాపమే. నువ్వు తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా అగ్నిపై ఏమవుతుంది? కాలుతుంది. కాబట్టి అలాగే పాపం కూడా. కాబట్టి నువ్వు తెలిసి చేశాను తెలియక చేశానని కాదు. కాబట్టి పాపము వలన వచ్చు జీతము మరణము, నిత్య నరకాగ్ని గుండము. మరి మనం నమ్ముకున్న దేవుళ్ళు ఎంతోమంది ఉన్నారు, అంతకుముందు ఫాలో అయిన దేవుళ్ళు గత జీవితంలో.
కాబట్టి వాళ్ళలో ఎవరైనా సరే మరి మనల్ని ఈ యొక్క పాపము నుండి తప్పించడానికి ఏదైనా ప్రయత్నం చేశారా? ఒకవేళ మరి హిందూ గ్రంథాలు కూడా పరిశీలించినప్పుడు మరి ఏం జరిగినాయంటే రావణాసురుడిని చంపితే అంతటితో ఒక దుర్మార్గుని చంపినట్లు అయిపోయింది. అలాగే నరకాసుని చంపితే ఒక దుర్మార్గుని చంపినట్లయింది. అలాగే కంసుని చంపితే ఒక దుర్మార్గుని చంపినట్లు అవుతుంది. కానీ బైబిల్ అట్లాగా చెప్తున్నది. మూలాన్ని అంటే పాపమునకు ఏది మూలము? మరి మనం పడిపోవడానికి ఏది మూలము? పాపం. కాబట్టి పాపాన్ని తీసివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. కాబట్టి రూట్ కాజ్ దాన్ని తీసివేయాలి. వ్యక్తులను చంపితే ఏం లాభం లేదు. ఇప్పుడు ఒసామా బిన్ లాడన్ను చంపితే మరి టెర్రరిజం పోయిందా? పోదు అది. కాబట్టి మూలాన్ని అంటే వాళ్ళలో కన్వర్షన్ తీసుకురావాలి. అంటే మీరు చేస్తున్నది తప్పు అని చెప్పేసి వాళ్ళకు తెలిస్తే అప్పుడు ఎంతోమంది నక్సలైట్స్ మారిపోయారు, టెర్రరిస్ట్ మారిపోయినారు. కాబట్టి ప్రేమైన వల్ల బైబిల్ చెప్పే సత్యం అదేనండి. కాబట్టి ఏదో హింస ద్వారా జరిగేది కాదు. కాబట్టి మరి ఇక్కడ భగత్ సింగ్ గారి సాక్ష్యం విని నేను 13/6/78 ఆ రోజున నేను తీర్మానం చేసుకున్నాను. యేసుక్రీస్తును నా సొంత రక్షకునిగా నేను స్వీకరించాను. తర్వాత అదే సంవత్సరం 78వ సంవత్సరము డిసెంబర్ నెలలో నేను బ్యాప్టిజం కూడా తీసుకున్నాను. నమ్మి బాప్తిజం పొందువారు రక్షింపబడుదురు. కాబట్టి దేవుడు నాకు సంపూర్ణమైన రక్షణ ఇచ్చాడు. కాబట్టి మరి నేను నమ్ముకున్న తర్వాత నా తల్లిదండ్రులు ప్రభు నమ్మినారు. మా నాన్నగారు వేద పండితుడు. మా ఊర్లో మరి వేద గోష్ఠి జరిగేది. మా నాన్నగారు రామాయణము, భారతము ఇలాంటి గ్రంథాలు చదివి వినిపించేవాడు. మరి ఆయన యేసుక్రీస్తుని గురించి చెప్పాడు. పౌలు సుబ్బయ్య అని చెప్పేసి నేను కదిరిలో ఉండగా ఆయనను మా ఊరికి పంపించి ఆయన శివాలయంలో పూజారి. ఆయన వెళ్ళి కొండారెడ్డి గారు మరి హిందూ గ్రంథాలు అవి కేవలము ఎపిక్స్ అంటే ఏమిటి? అందులో నీతి ఉంది. ఏమిటి ఆ నీతి అంటే రావణాసురుడు గొప్ప శివభక్తుడు. అంత గొప్ప శివభక్తుడైనప్పటికీ స్త్రీ వ్యామోహము చెడ్డది. పరస్త్రీని కొరగనిపోయి చావు తెచ్చుకున్నాడు. దాయాది మత్సరము చెడ్డది. కాబట్టి ఎంత పరాక్రమవంతులైన పాండవులు, కౌరవులు ఒకరి మీద ఒకరు యుద్ధము చేసి ఆఖరుకు అందరూ నశించిపోయారు. కాబట్టి ఇలాంటి నీతి కథలు ఆధారం చేసుకొని మరి వాళ్ళు ఆ కాలంలో, అజ్ఞాన కాలంలో వీటిని అనుసరించి నడుచుకోవాలని చెప్పేసి పురాణ పురుషులను ఏర్పాటు చేశారు. అంతేగాని అందులో నీతి ఉంది కానీ అందులో మరి భక్తి ఉంది కానీ ముక్తి లేదు. కాబట్టి ముక్తిదాత ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, మన పాప పరిహారార్థము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకే ఒక బలిగా తను తాను అర్పించుకున్నాడు. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం తద్ రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. మానవుడు చేసిన పాపాలు పరిహరించబడాలి అంటే మరి రక్తము చెందింపబడాలి. అదే మోషే రాసిన ధర్మశాస్త్రం కూడా చెబుతుంది. రక్తము చెందింపబడకుండా మానవులకు పాపక్షమాపణ కలగదు. కాబట్టి ఆ ధర్మశాస్త్ర నియమాన్ని నెరవేర్చడం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. అయితే అర్పింపబో బలిపశువు ఎలా ఉండాలంట? పరిశుద్ధమైనదిగా ఉండాలి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన్ను తాను పరిశుద్ధినిగా నిరూపించుకున్నాడు. ఎంతోమంది ఎన్నో రీతులుగా ఆయనను పరిశీలించారు, పరీక్షించారు, పరిశోధించారు. ఎవరు ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ ఆయన మీద నేరారోపణ చేయలేకపోయారు. అటువంటి పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, పాపులలో చేరక ప్రత్యేకముగా జీవించినవాడు. కాబట్టి ఆయన మనకు సరిపోయినవాడు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి ప్రేమిన వలన మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నిర్దోషిగా నిరూపించుకొని అర్పింపబో బలిపశువు నిర్దోషమైనదిగా ఉండాలి. కాబట్టి ఆయన మన కొరకై కలవరి శిలువలో ఆయన ఒకే ఒక బలిగా, అంతకుముందు జంతు బలులు అర్పించేవారు, కానీ ఇప్పుడు ఆ బలులు అక్కర్లేదు, దానికి ఫుల్ స్టాప్ పెట్టాడు, సమాప్తం అని చెప్పేసి కేక వేశాడు.
కాబట్టి సమాప్తము అన్న కేకలో ఇది ఒకటి, బలులు అవసరం లేదు. కాబట్టి ఆయనే శాశ్వతమైన బలిగా, నిత్యమైన బలిగా, సత్యమైన బలిగా, సదాకాలం నిలుచు బలిగా, ఒకే ఒక బలిగా, ఇక బలులు అర్పించడానికి అవసరం లేనటువంటి ఒకే ఒక బలిగా తను తాను అర్పించుకున్నాడు. ఆ బలి ద్వారా మనకు పాప క్షమాపణ, ఆయన కార్చిన పుణ్య రక్తము ద్వారా మనకు పాప పరిహారం. ఈ సత్యాన్ని మరి తెలుసుకున్నాను. మరి నేను నమ్మిన తర్వాత నా భార్య మరి ప్రభువు నమ్మింది 9 సంవత్సరాలకు. తర్వాత ఆమె కూడా భయంకరమైన విగ్రహారాధికురాలు. మరి ఆమె కూడా సత్యాన్ని తెలుసుకుంది. తర్వాత ఇప్పుడు నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదుము అన్న రీతిగా ప్రభు మరి మార్గంలో ఉంటున్నాము. దేవుడు మాకు సంపూర్ణమైన రక్షణ అనుగ్రహించాడు. కుటుంబ సమేతముగా జీవము గల దేవుణ్ణి, అద్వితీయ దేవుణ్ణి మరి మేము సేవిస్తూ ఉన్నాము. ఇటు కృపను దేవుడు మాకు అనుగ్రహించాడు. అందరి బట్టి దేవునికి స్తోత్రములు. మరి ఇంతవరకు మీరు శ్రద్ధగా నా సాక్ష్యం విన్నారు, చాలా సంతోషము. అయితే ఇప్పుడు మరి మీరు దయచేసి ఏమనుకోవద్దండి, ఒక 15 minutes టైం ఇవ్వండి. ఎందుకంటే నా ఫేవరెట్ మెసేజ్, నేను చాలా బాగా ఈ మెసేజ్ చెప్పాలని చెప్పేసి వచ్చాను. ప్లీజ్ కైండ్లీ బేర్ విత్ మీ. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే. కాబట్టి వెయిన్ ఎవ్రీథింగ్ ఈజ్ వెయిన్. వేస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ వేస్ట్. కాబట్టి ఇక్కడ సొలొమోను గారు చెప్పిన మాట, దేవుడు ఈ లేఖనాన్ని మన కొరకు దీవించిన దాకా. సరే, మంచిదండి. మరి ఇక్కడ మనం గమనించినప్పుడు మహాజ్ఞాని సొలొమోను ఆయన చెప్పిన మాట, దీన్ని మనం అంత సులభంగా కొట్టివేయలేము. వీ కెనాట్ డిస్కౌంట్ ఈజ్ ఎ స్టేట్మెంట్. కాబట్టి ఈయన బైబిల్ గ్రంథంలో 3 పుస్తకాలు ఉన్నాయి ఆయన రాసినవి. ప్రారంభ దశలో సామెతలు రాశాడు, యవన దశలో పరమగీతం రాశాడు, వృద్ధాప్యములో అనగా జీవితాన్ని కాచి వడబోసి అనుభవంతో ప్రసంగి గ్రంథము రాశాడు. కాబట్టి దీన్ని మనము ఆషామాషిగా తీసుకోవడానికి వీలు లేదు. ఎందుకు ఆ మాట చెప్పాడు? వ్యర్థము సమస్తము వ్యర్థమని చెప్పేసి ఎందుకన్నాడు అని ఒకవేళ మనం అనుకుంటే, మరి పేతురు పత్రికలో 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో ఏముంది అంటే, చదవమ్మా. 2వ పేతురు 3వ అధ్యాయం 11వ వచనం. లయమైపోవును గనక లయమైపోవును, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. కాబట్టి ఇక్కడ చూసారా, పంచభూతములు మహావేంద్రముతో లయమైపోతాయి. ఒకవేళ ఈ స్టేట్మెంట్ని బట్టి ఏమన్నా ప్రసంగి ఆ మాట చెప్పాడా అంటే, పాత నిబంధనలో ఆయన ఉంటున్నాడు. కాబట్టి కొత్త నిబంధనలో అపొస్తలుడైన పౌలు చెప్పిన ఈ మాట ఆయనకు వర్తించదు. అయినా సరే మరి ఆయన వ్యర్థం అంటున్నాడు. ఎందుకు వ్యర్థము అని చెప్పేసి మనం గమనిస్తే, చూసారా, ఇక్కడ మనం చూద్దామండి. 2వ అధ్యాయం 4వ వచనం నుంచి నేను చదువుతున్నాను. నేను గొప్ప పనులు పూనుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలను నాటించుకొంటిని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించింది. వృక్షములు నారుమల్లకు నీరు పారుటకై నేను చెరువులను తవ్వించుకొంటిని, పనివారిని పనికత్తెలను సంపాదించుకొంటిని. నా ఇంట పుట్టిన దాసులు ఉండిరి. యెరూషలేమునందు నాకు ముందు ఉండిన వారి కంటే ఎక్కువగా పశుల మందలు, గొర్రెల మేకల మందలు,
బహు విస్తారముగా సంపాదించుకుంటుని. నా కొరకు నేను వెండి బంగారములను రాజులను సంపాదించుకుంటుని. ఆయా దేశములలో దొరుకు సంపత్తులు నేను సమకూర్చుకుంటుని. నేను గాయకులను గాయకురాండ్రను మనుషులను ఇచ్చయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులు ఉంచుకుంటుని. నాకు ముందు యెరూషలేములో ఉన్న వారందరికంటేను నేను గనుడనై అభివృద్ధి పొంది తిని. నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని నేను చూడకుండా నేను అభ్యంతరం చెప్పలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి ఎంతో సంతోషింపగా సంతోషకరమైనదేది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదు. ఇదే నా పనులన్నిటికీ నాకు దొరికిన మహాభాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాస అంతయు నేను నిదానించు చూడగా, చూసారా, నిదానించి వివేచించి చూడగా అవన్నీ వ్యర్థమైన వెంట. ఒకడు గాలికి ప్రయాసపడినట్లు మరి అవన్నీ కనపడ్డాయి. మరి సూర్యుని కింద లాభమైనదేది లేనట్టు నాకు కనబడెను. కాబట్టి సూర్యుని కింద ఏమి ఇవన్నీ కూడా వేస్ట్ అన్నమాట. మనం ఎంత కష్టపడి సంపాదించి మరి ఆస్తిపాస్తులు కూర్చుకుంటే అవన్నీ కూడా మనకు వేస్ట్గానే అని చెప్పేసి మరి ఇక్కడ చూస్తున్నాం. తర్వాత మనం గమనించినప్పుడు మరి ఇది వేస్ట్ అని చెప్పేసి ఈయన అంటున్నాడు. ఈ వేస్ట్ కాదని మరొక ఆయన అంటున్నాడు. ఎవరాయన? అపోస్తలుడైన పౌలు. కాబట్టి ఈరోజు మన స్టడీ ఏమిటిదంటే కంపేర్ అండ్ కాంట్రాస్ట్. కంపేర్ అండ్ కాంట్రాస్ట్ బిట్వీన్ కింగ్ సొలొమోన్ అండ్ అపోస్తల్ పౌల్. కాబట్టి చూడండి, ఇది చాలా బాగుంటుంది స్టడీ, చాలా మంచిగా ఉంటుంది. 1 కొరింథీ పత్రిక 15th చాప్టర్ 58వ వచనం. 1 కొరింథీ 15:58. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండుడి. ఇక్కడ ఈయన స్టేట్మెంట్ ఏం చెప్పండి? వ్యర్థము వ్యర్థం అంటున్నాడు. ఇక్కడ ఈయన స్టేట్మెంట్ ఏమంటున్నాడు? ప్రభువునందు మీ ప్రయాసం. కాబట్టి అపార్ట్ ఫ్రమ్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ వేస్ట్. ఎవ్రీథింగ్ ఈజ్ వేస్ట్. కాబట్టి ఈ రెండు స్టేట్మెంట్స్ మనం కంబైన్ చేసి చూస్తే మనకు కనబడేది ఏమిటంటే అపార్ట్ ఫ్రమ్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ వేస్ట్. కాబట్టి ఇది మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనం డీటెయిల్గా వెళ్దాం. 15th వర్స్లో 2వ అధ్యాయమే ప్రసంగి గ్రంథం. ఎందుకు ఈయన మరి ఆయన అంటున్నాడు అని అంటే చూడండి, ఆయన బాధ మనం ఇక్కడ చూస్తున్నాం. కావున బుద్ధిహీనునికి సంభవించినట్లే నాకును సంభవించిన గనక నేను అధిక జ్ఞానము ఏల సంపాదించిదినని నా హృదయమందు అనుకుంటుని. ఎవరండి ఈ మాట చెప్తున్నది? మహాజ్ఞాని. ఏమంటున్నాడు ఆయన? ఇంత జ్ఞానం కూడా వేస్ట్ అంటున్నాడు. చూసారా, జ్ఞానాన్ని కోరుకున్నవాడు, జ్ఞానాన్ని ప్రదర్శించిన వాడు, జ్ఞాని అయిన సొలొమోను అని పేరు తెచ్చుకున్నవాడు, మరి సేబా దేశపు రాని వంటి వాళ్ళు మరి ఆయనను దర్శించడానికి వచ్చినప్పుడు తన మహాజ్ఞానాన్ని ప్రదర్శించిన వాడు, అటువంటి వ్యక్తి ఏమంటున్నాడు చెప్పండి? అటువంటి ఏమంటున్నాడంటే ఈ జ్ఞానము కూడా వేస్తే అని చెప్పేసి అంటున్నాడు. తర్వాత చూస్తే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మై విజ్డమ్ అని చెప్పేసి మనం చూస్తాం. 16వ వచనంలో మరొకటి చూద్దాం. ఈ 16 బుద్ధిహీనులు కూర్చున్నట్లుగానే జ్ఞానులు కూర్చియు జ్ఞాపకం ఎన్నటికీ ఉండబడదు. జ్ఞానుల గురించి జ్ఞాపకం ఎన్నటికీ ఉండబడదు. రాబో దినములలో వారందరూ
మరుగుపరచబడిన వారై ఉందురు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం మరొకటి అంటే ఫర్గెట్, పీపుల్ విల్ ఫర్గెట్ గుడ్ పీపుల్ అంటే మరి డివైన్ పీపుల్ అన్నమాట. కాబట్టి ఇక్కడ మరి ఏం లాభం చెప్పండి, మనం ఎంత నీతిగా భక్తిగా మనం జీవించినప్పటికీ మన యొక్క జ్ఞాపకము ఉండదు అని చెప్పేసి అంటున్నాడు. కానీ ఇక్కడ మనం గమనించినప్పుడు మరి ఈ రోజు వరకు మనకు ఎవరున్నారు చెప్పండి? రాజైన సొలొమోను జ్ఞాపకం చేసుకుంటున్నామా? కాబట్టి ఆయనను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ సొలొమోను బ్రతికున్న కాలంలో ఆయన వ్యర్థము అన్న దాంట్లో రెండవ వ్యర్థం ఏమిటి అంటే, నేను జ్ఞానము సంపాదించినది వేస్టే, రెండవది మరి ఈ జ్ఞాపకానికి ఉండరు కాబట్టి ఇన్ని ఘనకార్యాలు చేయడం కూడా వేస్టే అని చెప్పేసి అంటున్నాడు. తర్వాత 17వ వచనంలో చూడండి, ఇది ఇంకా మరి చాలా బాధాకరమైన విషయం. ఇది చూడగా సూర్యుని క్రింద జరిగినది నాకు వ్యసనము పుట్టించను, అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగాను కనబడెను గనక బ్రతుకుట నాకు అసహ్యమట. దీన్ని ఏమంటారు చెప్పండి? బ్రతుకుట నాకు అసహ్యం అంటే ఎవరంటారు ఆ మాట? బ్రతుకు మీద విసిగి వేసారిపోయిన వాడు, అంటే సూసైడల్ టెండెన్సీ, అంటే ఆత్మహత్యా భావము. ఎవరని మాట్లాడుతున్నది? రాజైన సొలొమోను ఏమంటున్నాడు? ఇవన్నీ కూడా వేస్ట్, గాలికి ప్రయాసపడినట్లే అని చెప్పేసి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇదంతా వ్యర్థం కాబట్టి నా బ్రతికే వేస్ట్ అని చెప్పేసి ఆయన అంతగా వ్యర్థం అని చెప్పేసి అంటున్నాడు. బ్రతుకుట నాకు అసహ్యమాయ అని చెప్పేసి అంటున్నాడు. చూసారా? అది నెక్స్ట్ చూస్తే 18వ వచనంలో, సూర్యుని కింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చిన వారికి నేను విడిచిపెట్టాను. ఈయన బాధ చూడండి. ఈయనేమో మేకెట్టుకొని జీవిస్తాడా? శాశ్వతంగా ఉంటాడా? ఎవడైనా వెళ్ళాల్సిందే కదమ్మా. జాతస్య మరణం ధ్రువం. మరి వాళ్ళ నాన్న అంత పరాక్రమవంతుడు, దావీదు లాంటి మహానుభావుడు, కన్నారు చూశాడు ఆయన మరణాన్ని. ఈయన ఏమంటున్నాడు? నేను తర్వాత తరం వాళ్ళకు వదిలిపెట్టాలే, అదే నా బాధ అని అంటున్నాడు. కాబట్టి ఈయన వదిలిపెట్టే దానిలో 18లో ఏమిటి ఈయనకేమున్నాయి చెప్పండి? సింహాసనం అంట. సొలొమోను యొక్క సింహాసనం ఎలాంటిదంటే చాలా విచిత్రమైన సింహాసనం అంట. కాబట్టి సొలొమోను యొక్క సింహాసనము ప్రపంచంలో అతి ప్రఖ్యాతి చెందిన సింహాసనం. అటువంటి సింహాసనం ఎన్ని మెట్లో? 13 మెట్లు, మరి 15 మెట్లు, మరి తెలియదు. ఆ మెట్లు, ఆ స్టేరు, తర్వాత ఆ పక్కన మరి సాలభంజికలు, అవన్నీ కూడా స్వాగతం చెప్పేటివి. అంతటి మరి విచిత్రమైన మరి సింహాసనం. రెండవది ఏమిటి? సొలొమోను కిరీటం. కాబట్టి నా తర్వాత వాళ్ళకి ఏం చేశాట? ఈ రెండు వదిలిపెట్టాలి. ఈ రెండు, సింహాసనం ఒకటి, కిరీటం ఒకటి. తర్వాత చూస్తే ఇక పోతే 19వ వచనంలో ఆయన పడిన బాధ చూడండి. 19వ వచనంలో ఏమంటున్నాడంటే, అయితే సూర్యుని కింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్ట ఫలమంతటి మీదను వాడు అధికారి అయి ఉండెను. ఎవడంట? వాని తర్వాత వచ్చేవాడు. ఎవరు వచ్చారు చెప్పండి? ఎవరు వచ్చారు? రెహబాము వచ్చాడు. బంగారు పట్లోడు సంపాదిస్తే పాచి పట్లోడు పోగొట్టాడన్నట్లు. చూసారా? రాజైన సొలొమోను మరి అంత కష్టపడి చేసిన పద్ధతి కూడా రెహబాము ఆయన చెడగొట్టినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం కానీ చూస్తే మరి ఇది మనం చూస్తున్నాం. మరి ఇవన్నీ కూడా తెలిసిన సత్యాలే, అనుభవించాడు ఆయన, అయినా సరే వ్యర్థమని ఆయన అంటున్నాడు. కారణం ఏంటంటే ఆయన చేసిన పని అలాంటిది. అంటే దేవుణ్ణి వదిలిపెట్టి ఆయన ఏం చేశాడు చెప్పండి? మొదటి రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయంలో
మనం చూద్దామండి ఆయన ఎందుకు ఆ విధంగా తయారైనంటే 2వ వచనం నుంచి 11:2 నుంచి కామాతురత గలవాడై పరస్త్రీలను ఉంచుకున్నాడట. 700 మంది భార్యలు 300 మంది ఉపపత్నులు కలిగి ఉన్నారట. అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసిరి. ఇది కథ. అతని భార్యలు ఏం చేశారు? ఆయన తిప్పివేశారు. ఇతర దేవతలతో తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం ఎందుకు ఆయనకు ఇలాంటి స్వభావము కలిగింది అంటే దీన్ని ఏమంటారంటే స్టెప్ వైజ్ డిగ్రేడేషన్ అంటారు. అంటే అంచెలంచెలుగా కరిగిపోవడం. అంటే వెనకబడిన వాళ్ళ పరిస్థితి అట్నే ఉంటుందండి. ఒక్కసారి నువ్వు దేవుని యొద్ద నుండి కొంచెం వెనక్కి బ్యాక్ స్లైడ్ అయినవారంటే ఏం జరుగుతుంది చెప్పండి? నీకు స్టెప్ వైజ్ డిగ్రేడేషన్. కాబట్టి పతనం ఆ విధంగా వస్తుందని చెప్పేసి మనం చూస్తాం. కాబట్టి ఎప్పుడు మనము దేవునికి దూరస్థలము కాకూడదు. ఇకపోతే ఇప్పుడు మనము అపొస్తలుడైన పౌలు మరి ఎందుకు చెప్తున్నాడో చూడండి. అపొస్తలుడైన పౌలు ఎందుకు చెప్తున్నాడు అని అంటే ఈయన చరిత్ర కూడా చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతున్నాను. కావలేనంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును, మరి ఎవడైనాను శరీరమును ఆస్పదము చేసుకునేలా నేను మరీ ఎక్కువగా చేసుకోవచ్చును. 8వ దినమున సున్నతి పొందితిని, ఇజ్రాయేలు వంశపు వాడను, బెన్యామిని గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానము హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిచయుడను, ఆసక్తి విషయమై ఏం చేశాడంట? సంఘమును హింసించువాడు. ఇక్కడ జిహాద్ చూస్తున్నాం. అసలు మొట్టమొదటి జిహాదు ఎవరు చేశారు చెప్పండి? మన సౌలు గారే చేశారు. కాబట్టి ముస్లింలు ఇప్పుడు జిహాద్ అంటున్నారే, ఇక్కడ జిహాద్ ఉంది, సంఘమును హింసించువాడు. కాబట్టి అలాంటి వాడు చెప్తున్న విషయం ఏంటంటే ధర్మశాస్త్ర విషయంలో ఏమంట? అనింద్యుడట, నీతిమంతుడనై ఉండిని, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. కాబట్టి ఇక్కడ చూస్తే ఈయన గత జీవితంలో నుంచి యేసు ప్రభుని ఎరిగిన తర్వాత ఈయన దేవునికి దగ్గర అవుతున్నాడు, ఆయన దేవునికి దూరం అవుతున్నాడు. ఇక్కడ ఈయన దేవునికి దగ్గర అవుతున్నాడు. అందుకొరకే ఆయన ఏమంటున్నాడు? సమస్తమును అంటే భూ సంబంధమైనవి, భౌతికమైనవి, మరి ఇవన్నీ కూడా నీ డిగ్రీలు కానీ నీ యొక్క కీర్తి ప్రతిష్టలు కానీ ఇవన్నీ కూడా వేస్టే అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి క్రీస్తు నిమిత్తము వాటిని నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఇంకోసారి ఏమంటాడంటే పెంటగా, చూసారా? పెంట అంటే పెంట విసర్జించే దాన్ని పెంట అంటారు. కాబట్టి ఇంకా అంత నీచమైనదిగా ఆయన ఎంచుకుంటున్నాడు అని చెప్పేసి మనం ఇక్కడ చూడగలమండి. కాబట్టి ఆయన తపన ఒకటే, ఏమిటంట? మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని. కాబట్టి ఫస్ట్ రిజరెక్షన్, యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆ యొక్క రిజరెక్షన్లో ఈయన కూడా ఉండాలని చెప్పి ఆయన తపన. ఆ తపన మనకుడుగా ఉండాలి. ప్రతి విశ్వాసి, మనం క్రైస్తవులుగా జీవిస్తున్నామంటే మన విశ్వాస జీవితం ఎలా ఉండాలంటే ఒక డెస్టినేషన్ మనం చేరుకోవాలి. ఏమిటంటే వరుడైన క్రీస్తును చేరుకోవాలి. వధువు సంఘంలో నువ్వు ఉంటే తప్ప నీవు మరి క్రీస్తుని చేరుకోలేవు. కాబట్టి ప్రేమైన వల్ల ఇక్కడ దేవునికి అటాచ్మెంట్ అనేది చాలా ముఖ్యం. ఆయనేమో డిటాచ్ అయిపోయాడు, ఈయనేమో అటాచ్ అయిపోయాడు. సరే, ఇది మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత చూస్తూ చూడండి, మరి ఫిలిప్పీ పత్రికలోనే 2వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాం. అట్టి జన్మ మధ్యను చదవమ్మా. అట్టి జన్మ మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదని. చూసారా? యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళు కష్టపడితే ఏమవుతుందంట? నేను వ్యర్థముగా పరిగెత్తలేదు, నేను పడిన కష్టమంతా కూడా అది ప్రయోజనకరం అని చెప్పేసి అంటున్నాడు. చూసిరా? అపొస్తలుడైన పౌలు జీవితం చూడండి ఎట్లా ఉంది, మరి ఆయన జీవితం చూడండి.
ఎట్లా అవుతుంది. కాబట్టి ఆయనేమో దేవునికి మొట్టమొదటి దగ్గరగా ఉండి దూరస్తుడైపోయాడు. ఇప్పుడు ఈయన దేవునికి దూరస్తుడుగా ఉండి ఇప్పుడు దగ్గర అవుతున్నాడు. దగ్గరైన వాళ్ళ జీవితం ఎంత మరి బాగుందో మనం గమనించవచ్చు. సరే, ఇప్పుడు మనం గమనించినప్పుడు ఇంకా కొన్ని కూడా చూద్దామండి. ఈయన ఎవరు, సొలొమోను గారు ఏమంటున్నారంటే నేను విడిచిపెట్టాలి అని చెప్పేసి చూస్తున్నాం. సొలొమోను గారు విడిచిపెట్టేది ఏమిటి? సింహాసనం ఒకటి, రెండవది ఏమిటి? కిరీటం. సరే, అపొస్తలుడైన పౌలు లేదా ప్రతి విశ్వాసికి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం చదవమ్మా. ప్రకటన 3:21. ప్రకటన 3:21. ఇదిగో నేను ఆ. తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే ఎడల ఆ. నేను అతని యొద్దకు వచ్చి ఆ. అతనితోను నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదుము. భోజనం చేయడం అంటే సహవాసం, అంటే క్లోజ్. కాబట్టి నెక్స్ట్ చదవమ్మా. నేను ఆ. జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా ఆ. నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. ఇక్కడ ఏం దొరుకుతుంది చెప్పండి? సింహాసనం దొరుకుతుంది. అక్కడ ఆయన ఏం పోగొట్టుకున్నాడు? సింహాసనం పోగొట్టుకున్నాడు. మనకేం దొరుకుతుంది? అపొస్తలుడైన పౌలుకు దొరికినట్లు మనకు కూడా సింహాసనం దొరుకుతుంది. తర్వాత కిరీటం చూడండి. కిరీటము 2వ తిమోతి 2వ అధ్యాయం 9వ వచనం. 2వ తిమోతి 2వ అధ్యాయం 9వ వచనం. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ. ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి ఆ. శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. ఉమ్. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని 2వ తిమోతి అమ్మా. 2వ తిమోతి సారీ 2 కాదు, 3వ అధ్యాయం 9వ వచనం. ఎలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు. కాదమ్మా, 4వ అధ్యాయం 4వ అధ్యాయము 7-8 వచనాలు. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడ ముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. ఈ 3 అండి మనం చేయవలసినవి. ప్రతి విశ్వాసి చేయవలసిన పనులు 3. ఈ 3 ఏమిటంట? ఇక ఈ 3 మనము మెయింటైన్ చేస్తే, ఈ 3 మనం కాపాడుకుంటే ఏమంట? ఇక మీదట నా కొరకు నీతి కిరీటం. అపొస్తలుడైన పౌలుకి ఏం దొరికింది చెప్పండి? కిరీటం దొరికింది. అక్కడ సొలొమోనుకి ఏం పోయింది? కిరీటం పోయింది. కాబట్టి చూడండి, అంటే ఇద్దరేమో తక్కువలేం కాదు. ఒకరేమో మహాజ్ఞాని, రెండవ వ్యక్తి ఎవరు చెప్పండి? ఆయన పరిశుద్ధాత్మ సంపూర్ణుడు, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు. కాబట్టి ఎవరిని మనం తీసివేయలేము. ఇది మనం ఇక్కడ గమనించినప్పుడు మరి ఈ విధంగా చూస్తాం. ఈయనకు కిరీటము లభించినట్టుగా చూస్తాం. తర్వాత చూస్తే మరి ఈయనకు నీతి కిరీటము ఉంది. నాకే కాదు, నా వలే ప్రయాసపడిన ప్రతి ఒక్కరికి కూడా ఉంది అని చెప్పేసి అపొస్తలుడైన పౌలు మనల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. తర్వాత చూస్తే అధికారము 19వ వచనంలో అధికారము మరి వేరే వాళ్ళకి పోతుంది అని చెప్పేసి అనుకున్నాడు. అసలు ఈయనకు అధికారం ఎట్లా వచ్చింది? అసలు దావీదుకు మరి ఈయన కాకుండా పెద్ద కుమారులు ఉన్నారు. అందులో అదోనియా ఒకడు. యాక్చువల్గా అదోనియా రాజు కావాల్సింది. కానీ దావీదు మహారాజు ఏం చేశాడు చెప్పండి? మరి సొలొమోనుకు, ఎందుకంటే బెత్షెబాకు ఇచ్చిన మాట చొప్పున సొలొమోనును రాజుగా చేశాడు. కాబట్టి తనకు అధికారం ఎట్లొచ్చిందో తెలుసుకోలేక దేవుని కృపను బట్టి నాకు అధికారం వచ్చింది అని చెప్పేసి ఒక కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. కానీ ఈ అధికారం పోతుందని ఆయన తాపత్రయపడుతున్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు నిజంగా ఒక విధంగా డిటోరేట్ అయిపోయింది. ఆయన తర్వాత ఎవరు వచ్చారు? 2 కొడుకులు వచ్చారు. మొత్తం రాజ్యమే డివైడ్ అయిపోయింది. తర్వాత చూస్తే మరి రెహబోతు ఆయన టైంలో చాలా ప్రజలు ఇబ్బంది పడ్డారు.
కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఆ విషయం మనం చూస్తున్నాం. కాబట్టి ప్రేమైన వలన ఇక్కడ ఇద్దరు భక్తుల జీవితాలను మనము కంపేర్ చేశాం. కాబట్టి ఈ ఇద్దరు జీవితాలు మనము గమనించినప్పుడు మరి మనం చూస్తే మరి మన 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 పెద్దలు చెప్పేది ఏమిటంటే మనుషులు రెండు తరహాలంట. ఒక తరహా ఏమిటంటే బ్రతికి చెడినవాడు, రెండవ తరహా అంటే చెడి బ్రతికినవాడు. ఇక్కడ రెండు కేటగిరీస్ ఉన్నాయి. ఇప్పుడు బ్రతికి చెడినవాడు ఎవడు చెప్పండి? బ్రతికి చెడినవాడు కింగ్ సాలమోన్. కాబట్టి ఆయన మొట్టమొదట చక్కగా ప్రారంభించాడు, తర్వాత స్త్రీలోలుడైపోయాడు. తర్వాత చెడి బ్రతికిన వాడు ఎవరు చెప్పండి? అపొస్తలుడైన పౌలు. కాబట్టి సంఘమును హింసించిన వాడు ఎవరు? ప్రభా ఎవరు నువ్వు అంటే నీవు హింసించుతున్నా యేసును అని చెప్పినవాడు. కాబట్టి యేసునే హింసించిన వాడు. అటువంటి వ్యక్తి యేసుకు సమీపస్తుడయ్యాడు. తర్వాత మరి కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఇక్కడ మనం గమనిస్తే మరి మనకొక ఆయన జీవిత సత్యాన్ని మనకు చెప్తున్నాడు. చూడండి, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం. ప్రసంగి 12:13 వచనం. ఇది కాదమ్మా, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం. ఇది అంతయు వినిన తర్వాత అదే తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించవలెను. ఇదే మానవ కోటికి విధి. చూసారా, ఈయన మరి తడిసి ఏమంటారంటే తడిసి గుడిసె వేసుకున్నాడు. కాబట్టి ఈయన ఏం చేశాడు చెప్పండి? బాగా తడిసిపోయి చివరకు జ్ఞానోదయం కలిగింది. ఎక్కడ కలిగింది? ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయంలో కలిగింది. ఆయన అంటున్నాడు, మానవ కోటికి ఒకటే ఒక విధి, ఒకటే ఒక సూత్రము, ఒకటే ఒక రూల్. ఏమిటి అంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించాలి, దేవునికి సమీపంగా ఉండాలి, దేవునికి దూరస్థలము మనం కాకూడదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, వ్యర్థము అని కింగ్ రాజైన సొలొమోను చెప్పాడు. మరి ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. ఇద్దరి జీవితాలు కూడా మనం పరిశీలించాము, మనము విశ్లేషించాము. కాబట్టి ఒకడు దేవునికి దూరస్థుడైపోయి వ్యర్థమంటున్నాడు, ఒకడు దేవునికి సమీపస్థుడై మరి ఎంతో ప్రయాసము, మరి ప్రభునందు ప్రయాసం వ్యర్థము కానే కాదు అని చెప్పేసి అంటున్నాం. నేను పడిన ప్రయాసము అది వ్యర్థము కాదని చెప్పేసి అంటున్నాం. కాబట్టి ప్రేమైన వాళ్ళలో మనము కూడా అపొస్తలుడైన పౌలు వలె మన విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ముందుంచబడిన విశ్వాస పందెములో ఓపికగా పరిగెత్తుదాము. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడు ఈ సాక్ష్యమును ఈ వర్తమానమును దీవించును గాక. మీకందరికీ మరొక పర్యాయము నేను క్షమాపణ కోరుకుంటూ, దయచేసి ఇంతవరకు మీరు శ్రద్ధగా మరి ఆలకించినందుకే ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంకుల్. దట్ వాస్ అ వండర్ఫుల్ వర్డ్. మనం ఎప్పుడు లైక్ చదువుతూ ఉంటాం కానీ సాల్మోన్ని వాళ్ళని ఎప్పుడు కంపేర్ చేయలేదు. బట్ దట్ వాస్ రియలీ గుడ్ బైబిల్ స్టడీ అంకుల్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. ఐఎమ్ షూర్ వీఆర్ ఆల్ బ్లెస్డ్. అండ్ లాస్ట్ 2 months నుంచి అంకుల్ వాస్ షేరింగ్ అండ్ ఇట్ వాస్ సో గుడ్. అండ్ ఐ వాంట్ అంకుల్ టు కీప్ కమింగ్ అంకుల్. మేము వన్ చెప్పాను, ప్లీజ్ టు కమ్ ఆఫర్. సో ఐ విల్ బి బ్లెస్సింగ్ ఫర్ అవర్ ఫెలోషిప్. థ్యాంక్ యూ అంకుల్. సో బిఫోర్ we proceed further, like I want all the kids to come for the memory verse and then we can have announcements.
all the kids come. Put on the full armor of God that you may be able to stand against the schemes of the devil. Ephesians 6:11. Whoever does not love does not know God, because God is love. 1 John 4:8. Put on the full armor of God, spoke that you can stand against the schemes of the devil. Ephesians 6:11. I can do all things through Christ who strengthens me. Philippians 3:14. Put on the full armor of God so that you can stand against the schemes of the devil. Ephesians 6:11. When the enemy comes in like a flood, the Spirit of the Lord will lift up and stir against him. Yep, I can clap for all the kids for. Alright, yep, once again we can give a round of applause for all the kids. And I want like all the parents to encourage kids to help to memorize the memory verse from Bible, because like మనకి ఎప్పుడో తెలీదు, బట్ in their tough moments they might be remember their Bible verse and చాలా help అయింది. So I encourage all the parents to teach their kids. And before going to the announcements, we do have a couple of them. We'll have the men's Bible study in the second Saturday. Samana is leading that. So if anyone is interested, please we can update on the group. Another thing is next month fellowship will be on the second Saturday mainly. So we'll be meeting again. And other thing is like last month we all met for the picnic, our annual picnic, and it was really good. We really had a good time there. Like uncle shared there, and we had a really good time. And we played some games. And also last time చెప్పినట్టు like we had a Bible quiz in the Gospel of John. Babu and Bharat led this around. And it was really encouraging. Like all the fellowship members read really good, and yep, we all owe a good prize for sure. So it is on the way to be there for sure. And I just want to give a glimpse on what happened on picnic ela in the NJPC. And yep, you can continue.
Thanks again for everyone. So it was a wonderful time with the fellowship, building bonding with each other, and we'll have this annually. And we miss most of the families this time, but we'll have it again next year. So that's it. And before we close, I want Uncle to end in a prayer, and also for the food. సో చివరి ప్రార్థన చేస్తున్నామండి. ప్రేమగల పరిశుద్ధులకు పరలోకపు మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో మీ పరిశుద్ధమైన ఘనమైన నామం బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. యేసుక్రీస్తునందు మీరు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ బట్టి, నిత్య రక్షణ బట్టి, పరిపూర్ణ రక్షణ బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. దయగల తండ్రి, మరి ప్రతి మాసంలో నేష్వెల్లీ క్రిస్టియన్ ఫెలోషిప్ తండ్రి మరి 2వ శనివారం కూడుకుంటుండగా సెప్టెంబర్ నెల 2nd సాటర్డే రోజున మేము ఈ విధంగా కూడుకోవడానికి మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ కార్యక్రమానికి మీరు ఆది అంతమే ఉండి మీ శిరస్సుత్వంలో, మీ నేతృత్వంలో, మీ అధ్యక్షతన ఇంతవరకు కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా, ఘనంగా, మహిమార్థంగా జరిగించారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దయల తండ్రి, పాటల ద్వారా మీ నామ సంకీర్తనం చేయడం, మిమ్మల్ని ఆరాధించడం, పూజించడం మీరు ఇచ్చిన ధన్యత కొరకు స్తోత్రాలు. దయల తండ్రి, జ్యోత్స్నాను బట్టి, వినయను బట్టి, అలాగే శాంతిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, పాటల ద్వారా మీ నామాన్ని ఘనపరిచిన బిడ్డలు మీరు దీవించమని అడుగుతున్నాను. దయల ప్రభా, మరి అలాగే తండ్రి మీ సన్నిధిలో తండ్రి మరి ప్రార్థన, ప్రేయర్ అండ్ ప్రైజెస్, ఈ 2 అంశాలు ఎత్తి పట్టినందులకై మీకు స్తోత్రాలు. ప్రతి ప్రార్థన అంశాన్ని మీరు దీవించమని వేడుకుంటున్నాను. అలాగే ప్రభా, మీరు చేసిన మేళ్ల కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. తండ్రి, మీరే మీ పిల్లలకు సహాయం చేయండి. దేశము కాని దేశములోనికి వచ్చారు, ఖండాంతరాలు దాటి వచ్చారు ప్రభా. ఇక్కడ వారు తండ్రి మరి ఉద్యోగాలు చేస్తూ బ్రతుకుతున్నారు ప్రభా. వారికి కావాల్సిన సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మీరు దయచేయండి. యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి ప్రవేశించి సురక్షితముగా ఉండదు ప్రభా. మీ కాపుదల భద్రత వారిని దయచేయండి తండ్రి. He who dwells in the shelter of Most High will abide in the shadow of Almighty. I will say of the Lord, who is my refuge, my fortress, my God in whom I trust. తండ్రి, మీ బలమైన రెక్కల చాటున వారిని దాచుకోండి. మీ కాపుదల భద్రత ఇచ్చేయండి ప్రభా. ముఖ్యంగా ఇమిగ్రేషన్ చట్టాలు ప్రభా, ట్రంప్ నేతృత్వంలో తండ్రి మరి ఆయన ప్రభా మరి ఎన్నెన్నో కండిషన్స్ విధిస్తున్నాడు ప్రభా.
ఈ విషయంలో తండ్రి ట్రంప్ హృదయాన్ని మార్చమని వేడుకుంటున్నాం. సామెతలు 21:1 ప్రకారము తండ్రి మరి కింగ్స్ హార్ట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. తండ్రి రాజుల హృదయం యెహోవా చేతిలో ఉన్నది ప్రభువా. ఆయన తన చిత్తవృత్తి తప్పున తిప్పును మీ వాగ్దానం నెరవేర్చండి తండ్రి. ట్రంప్ యొక్క హృదయాన్ని మార్చండి. ముఖ్యంగా భారతీయుల మీద ఆయన కసి పెట్టాడు ప్రభా. తండ్రి 2 దేశాల మధ్యలో సఖ్యత సమాధానం దయచేయండి. పూర్వ సంబంధ బాంధవ్యాలు దయచేయండి అనుకుంటున్నాను. భారతదేశస్తులు క్షేమంగా ఉండడానికి సాయం దయచేయండి. ముఖ్యంగా మరి తెలుగు ప్రజలు క్షేమంగా ఉండటం కూడా సాయం దయచేయండి. దయామయ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇదిగో తండ్రి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం తండ్రి. మరి ఈ కుటుంబాలన్నింటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి వినయ్, జోష్న వారి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. బాబు వారి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు. శాంతి, శివ వారి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. భరత్, సుమ వారి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. కార్తీక్ వారి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. దైవ ప్రభా మరి ఇంకా రాజు, సుజాత వారి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఇక్కడ ఉన్న ఇతర కుటుంబాలన్నింటిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దైవ తండ్రి మరి ఈ విధంగా మీరు ప్రోత్సహిస్తున్నారు, బలపరుస్తున్నారు. సమాజముగా కూడుకుంటున్నాం ప్రభా. హెబ్రీ పత్రిక 10:25 ప్రకారము ఆ దినము సమీపించిన కొలది మీరు సమాజముగా కూడుట మానవద్దు అని మీరు సెలవిచ్చారు. కాబట్టి ప్రభా మీ లేఖన ప్రకారము వారు కూడుకొనుట వారికి ఎంతో ప్రయోజనకరంగా మార్చండి ప్రభా. అలాగే తండ్రి మరి జూన్ మాసంలో వర్తమానం పంచుకోవడానికి నాకు ఇచ్చిన సహాయం కొరకే స్తోత్రాలు. అలాగే ప్రభా ఈ చివరి మాసం తండ్రి మాకు ప్రభా తండ్రి మరి సెప్టెంబర్ మాసంలో కూడా మరి సాక్ష్యాన్ని వర్తమానాన్ని పంచుకునే ధన్యత అవకాశం కలగజేసినారు. అందరూ బట్టి స్తోత్రాలు. దీవించండి ప్రభా తండ్రి. వర్తమానమును దీవించండి, నీరు గట్టి భరింపచేయండి ప్రభా. ఈ చిన్న మందలో ఇంకా ఎవరైతే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా స్వీకరించలేదో వారు కూడా తండ్రి మరి ప్రభువును అంగీకరించడానికి సాయం చేయండి. మానవ హద్దుబాటులో విత్తబడిన వాక్యం, లేఖనం ప్రభా మీరు వారి హృదయాలలో మీ రక్షణ కార్యం జరిగించండి ప్రభా. మీరు వెంబడించండి ప్రభా. దైవ ప్రభా నమ్మిన మేమందరము కేవలము నమ్మినాము అన్న సంతృప్తితో కాకుండా మా రక్షణను మేము కొనసాగించుకుంటూ ఆ దినము ప్రభా సమీపించిన కొలది మరి జాగ్రత్తగా మెలకుగా మేము జీవించడం సాయం తెచ్చింది ప్రభా. మిమ్మల్ని మధ్యాకాశంలో కలుసుకునే భాగ్యము ధన్యత మాకు దయచేయండి ప్రభా. ఎత్తబడే సంఘంలో మేమందరము ఉండాలి ప్రభా. అటువంటి గొప్ప భాగ్యం దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇదిగో తండ్రి మరి రాజు కుటుంబానికి ప్రభా మీరు ఇచ్చిన గ్రీన్ కార్డు కొరకే స్తోత్రాలు. ఆ కుటుంబాన్ని దీవించండి. ఇంకా ప్రభా ఎవరి గ్రీన్ కార్డు ప్రాసెసింగ్లో ఉన్నాయో వారందరికీ గ్రీన్ కార్డు అనుగ్రహించమని అనుకుంటున్నాం. అలాగే ప్రభా వీసా రెన్యువల్ విషయంలో కూడా సహాయం దయచేయండి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రవ్యంగా ప్రభా స్మూత్గా సాఫీగా జరగాలి. అటు కృపను దయచేయమని అనుకుంటున్నాం. గొప్ప దేవా అనారోగ్యంతో ఉన్న వారిని దయతో జ్ఞానం చేసుకునైనా మీ దయగల హస్తం చేత పుట్టి స్వస్థపరచండి. 1 పేతురు 2:24, యెషయా 53 ప్రకారం మీరు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత అని బైబిల్ సెలవిస్తున్నది. అట్టి గాయపడిన హస్తం చేత వారిని పుట్టి స్వస్థపరచండి. ఆర్థికపరమైన చిక్కులు, సమస్యలు, ఇరుగులు, ఇబ్బందులు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వారి సమస్యలు పరిష్కరించండి. ప్రతి కుటుంబంలో శాంతి, సంతోషము, సమాధానము, నెమ్మది దయచేయండి. గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇదిగో తండ్రి ఈ నేషనల్లీ క్రిస్టియన్ ఫెలోషిప్ ప్రభా మరి నిరాటంకముగా కొనసాగడానికి సాయం చేయండి.
నెక్స్ట్ మంత్ సెకండ్ సాటర్డే జరిగే కార్యక్రమాన్ని కూడా దయతో జ్ఞాపకం చేసుకోండి. దేని ప్రభా, మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మరి బాధ్యత గల సోదరులకు, మరి కుటుంబాలకు మీరే తండ్రి కృప చూపించమని ప్రభా, వారు శ్రద్ధ ఆసక్తి కలిగి ఏమాత్రము విసుగు చెందకుండా మరి ఇందులో కొనసాగుటకు సాయం తెచ్చినట్టుకున్నాం. గొప్ప దేవానికి స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈ సందర్భంగా ఏర్పాటు చేయబడిన ప్రేమ విందును బట్టి కూడా మీకు స్తోత్రాలు. ప్రియులు తండ్రి, మరి తండ్రి ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క ఐటెంను సమకూర్చారు. వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. పేరు పేరున దీవించండి ప్రభా. ఆతిథ్యము చేయ మరొకటి కొందరు తెలియక దేవదూతలకు ఆతిథ్యం చేసి ఆశీర్వాదం పొందారు. వారికి రావాల్సిన పరమ ఫలితం దయచేయండి తండ్రి. మా తిరుగు ప్రయాణం విషయంలో కూడా సాయం దయచేయండి. ఈ నెల 24వ తారీఖున ప్రభా, లండన్ మీదుగా మేము భారతదేశానికి హైదరాబాద్ వెళ్తుండగా మా ప్రయాణంలో తోడుగా ఉండి క్షేమంగా నడిపించగలుగుతున్నాం. గొప్ప దేవా, నీకే స్తోత్రం చెల్లిస్తూ ఇంతవరకు మేము చేసిన ప్రతి మేలు ఉపకారమును బట్టి మనం స్తుతిస్తాం. మేము ఏమై ఉన్నామో అదంతా కేవలం నీ కృపను జ్ఞాపకం చేసుకుంటాం. ఇక్కడ చేరిన వారందరినీ పేరు పేరున దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రకటనలోనే Thank you everyone once again for coming. Yeah, let's eat.